హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మిక్కీ కూడా బాగున్నాడు. నా హెల్త్ కూడా ఓకే. నన్ను పర్సనల్గా చాలామంది అడిగారు, కాల్స్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కూడా చేశారనమాట. మిక్కీ హెల్త్ ఎలా ఉందని. థ్యాంక్ యూ సో మచ్. మిక్కీ అయితే బాగున్నాడు, బాగా ఆడుకుంటున్నాడు, ఫుడ్ కూడా పర్లేదు, బాగానే తింటున్నాడు. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు ఇలా నా బాగోగుల గురించి అడిగినప్పుడు నాకు ఒక పాజిటివ్ ఫీల్ అనిపిస్తుంది అనమాట. నా కోసం, మిక్కీ కోసం, నా ఫ్యామిలీ కోసం అడిగే వాళ్ళు ఉన్నారు అనేసి. ఒక పర్సన్ మనకి ఏదైనా అడుగుతున్నారు అంటే మన అనుకుంటేనే కదా మనం ఏదైనా అడుగుతాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఇలా ఏదైనా నా కోసం, నేను ఏదైనా రిప్లై ఇవ్వండి అనగానే రిప్లై ఇస్తున్నప్పుడు, తర్వాత పర్సనల్గా నాకు మెసేజ్లు చేసినప్పుడు నాకు ఒక మంచి బాండింగ్ అయితే అనిపిస్తుంది వాళ్ళతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. వీడియో వచ్చేసి ఏమరా అంటే తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సంభవ్ హోమ్ స్టోర్స్ అనేసి. ఇదైతే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో మ్యాక్స్ ఉంటుంది అనమాట. అదే ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ పైన 4th ఫ్లోర్లో అయితే ఈ సంభవ్ హోమ్ స్టోర్స్ అనేది ఉంటుంది. నాకు ఇప్పటికీ మా అమ్మ కానీ, మా అమ్మ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తుంది కదా ఎర్రగడ్డలో తక్కువ ఉంటాయి అనేసి. లేకపోతే వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లో చూస్తారు కదా, వారు నాయన నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు తెలుసా, ఎర్రగడ్డలో బాగుంటాయట, చెప్పులు బాగుంటాయట, షూస్ బాగుంటాయట, బట్టలు బాగుంటాయట అనేసి. ఇదంతా దొంగ సరుకు అనేసి అయితే నేను చాలా మంది దగ్గర అయితే విన్నాను అనమాట. ఇదే అనమాట ఈ ఎర్రగడ్డ. వీడియో ఎండింగ్లో మీకు ఒక వీడియో వేస్తాను, అది చూడండి. అస్సలు సండే అయితే ఖాళీ ఉండదు, నిజం చెప్తున్నా. మేము అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు అయితే మేము అరౌండ్ లెగిసిన వెంటనే 6:37 ఆ టైంకి అయితే వచ్చాము ఫస్ట్ టైము. ఇంకా అప్పుడైతే అస్సలు కాలేదు. అప్పటి నుంచి మళ్ళీ నైట్ 10 వరకు అవుతూనే ఉంటుంది అనమాట మార్కెట్. సో ఇంకా మేమైతే సంభవ్ స్టోర్స్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అది వచ్చేసి 4th ఫ్లోర్లో అయి ఉంటుంది. ఇది చూసారా, లిఫ్ట్ కూడా అస్సలు ఖాళీ లేదు గాయస్. నిజం చెప్తున్నా, వారు నాయన జనాలు ఎంతమంది ఉన్నారో. కానీ నిజం చెప్తున్నా, హైప్ అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఇచ్చేసారు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆఫర్స్ అంటే ఏ అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా రూపు, అది వచ్చేసి ఏదైనా 200 ఏ సైజ్ అయినా అనేసి అన్నారు కదా. అక్కడికి వెళ్తే అసలు అది నాట్ అవైలబుల్, అస్సలు లేదంట. ఇంకా నాకు పర్సనల్గా అనిపించింది ఏమిరా అంటే, గిఫ్టింగ్ పర్పస్ ఉంటాయి చూసారా చిన్న చిన్న బొమ్మలు, అలాంటివి అయితే బెస్ట్. ఇంకేమైనా నాకైతే ఎక్కువ కాస్ట్గానే అనిపించింది. అసలు ఖాళీ లేదు, మీరు కూడా చూస్తారు కదా చూడండి, అసలు ఇంత కూడా ఖాళీ లేదు. బిల్డింగ్ బేసిన్ దగ్గర అయితే మామూలుగా లేదు అసలు. ఇంకా నేను ఫస్ట్ ఇలా లోపలికి వెళ్ళాలంటే నాకైతే నా వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇచ్చేసారు. నేనైతే పిచ్చ హ్యాపీ అయిపోయాను. కొనేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ ఏమన్నారంటే, నువ్వు ఇక్కడ తీసుకుంటావా, నీకు తిరుపతిలో తీసేయాలా అని అన్నారనమాట. ఈ పీస్ వచ్చేసి 1100 1900 అంతుంది. ఆ రేట్కి ఆ బొమ్మ వర్త కాదన్నది మీరు చెప్పండి. మా హస్బెండ్ ఏమన్నారంటే, నీకు తిరుపతిలో నీకేం కావాలంటే అవి తీసిస్తాను అనేసి అన్నారు. నేను కూడా ఆలోచించాను అనమాట. సరేలే, వెంకటరామూర్తి దగ్గర నుంచి తెచ్చుకునేవి నాకు కూడా లైఫ్ టైం గుర్తుగా ఉంటుంది కదా అనేసి నేనైతే ఇంకా ఏమీ తీసుకోలేదనమాట. తీసుకోవడం విషయం పక్కన పెడితే చూసారా, వామ్మో ఎంత జనాలు ఉన్నారంటే బిల్డింగ్ కోసం అయితే లిటరల్లీ కొట్టుకున్నారంట. ఇంకా షాపింగ్ అయితే మేము, అంకుల్ వాళ్ళు, అక్క వాళ్ళు, అంటే మా 3 ఫ్యామిలీస్ కలిసి అయితే వచ్చాము. అంకుల్ రివ్యూ అంటే ఒక్కసారి వినేయండి. ఈరోజు మేము ఆదివారం కాబట్టి స్పెషల్గా ఇక్కడికి ఎన్ని సామాన్లు, స్టీల్ గిన్నెలు, పూజ సామాన్లు కొందామని వచ్చాము. కాకపోతే రేటు చూసి చాలా భయం వేసింది, కొత్తగా బయటకు వచ్చేసాము. జనాలు చాలా మస్తున్నారండి, చాలా మస్తున్నారు జనాలు. అసలు ఆ బిల్లు వేసుకున్నా కూడా దిక్కే ముక్కలేదు, మాకు పరిస్థితి అయిపోయింది. జనాలు భోజనాలు కొట్టుకుని వచ్చారు, కేరళ కొట్టుకుంటే సండే అన్ని చికెన్ మటన్ అందరికీ తిన్నా అంకుల్తో ఎక్కడుంటే అక్కడ ఫన్. నాకైతే కడుపు నొప్పి వచ్చేస్తుంది అంకుల్తోని. చాలా మంది లగేజ్లు పెద్ద పెద్ద బ్యాగులతో అయితే వచ్చారనమాట. వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తున్నారు పాపం. లాస్ట్గా చెప్పాలంటే వీడియోలో చూపించినంత సీన్ అయితే అక్కడ ఏం లేదు. అక్కడ పెద్దగా మనకు కావాలి అనుకున్నాం కదా, ఆఫర్ ఉన్నాయని వెళ్ళాం కదా, అసలు ఏం ఆఫర్లు లేవన్నమాట. అయితే ఆ ప్రోడక్ట్స్ అనేవి లేవు అక్కడ. ఎవరో ఒక ఆవిడైతే పెద్ద గొడవ కూడా చూశారు, వీడియోలో మీరు ఏం చూపించారు, మాకు ఏమి ఇస్తున్నారు, ఇక్కడ అసలు ఏం లేవు అనేసి ఆవిడ కూడా వీడియో తీసుకొని అయితే వెళ్ళిందనమాట. సో ఇదే అనమాట ఎర్రగడ్డ షాపింగ్ అంటే ఇలానే ఉంటుంది. మన సైడు పూర్ణ మార్కెట్ ఎలా ఉంటుందో వైజాగ్ సైడ్, ఇంకా ఎర్రగడ్డ కూడా ఇంతే అనమాట. వీడియో ఎంతవరకు చూసారు కాబట్టి మన ఆచారం ప్రకారం ఒకసారి లైక్ చేసేయండి. వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.